భూదాన్ భూములో ఇళ్లను పోగొట్టుకున్న బాధితులకు అక్కడే స్థలం కేటాయించి ఇళ్ల నిర్మాణానికి మంత్రి తుమ్మల భూమి పూజ చేశారు. పేదలను ఆసరాగా తీసుకుని సంఘం ముసుగులో కొందరు దోపిడీ చేశారని దుయ్యబట్టారు. నకిలీ భూదాన్ పట్టాలు ఇచ్చి పేదల వద్ద లక్షల రూపాయలు వసూలుకు పాల్పడ్డారని తెలిపారు. ఇంద్రమ్మ రాజ్యంలో పేదలు ఆత్మగౌరవంగా బతికేటట్లుగా వెలుగుమట్లను మోడల్ కాలనీగా రూపొందిస్తామని మంత్రి తుమ్మల అన్నారు. పేదోళ్లు కొద్ది మంది ఉన్నమాట వాస్తవం, అమాయకులు. కానీ దోపిడీదారులు ఎక్కువ ఉన్నారు, ఆస్తులు ఉన్నోళ్ళు ఎక్కువ ఉన్నారు. ధనార్జన కోసం అక్కడే మకాం పెట్టి వీళ్ళందరినీ పిప్పి పీడించి కరెంటుకి డబ్బులు ఇవ్వండి అని, లేదు మంచినీళ్ళకి డబ్బులు ఇవ్వండి అని, లేకపోతే సోలార్కి డబ్బులు ఇవ్వండి అని, లేకపోతే కోర్టుకి డబ్బులు ఇవ్వండి అని, లేకపోతే లాయర్లకు డబ్బులు ఇవ్వండి అని, లేకపోతే టీవీ వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి, లేకపోతే మీరు ఖాళీ చేయాలి, లేకపోతే నేను ఎల్ఐకి ఇస్తా, లేకపోతే పొల్లమ్మకి ఇస్తా అని మిమ్మల్ని ఈతి బాధలు పెట్టి బజారు పాలు చేసి ఎక్కడైనా చెప్పుకోవటానికి కూడా మీకు అధికారం లేదు. మీ చేతిలో ఉన్న కాగితం మళ్ళీ మీకు ఈ దొంగ పట్టా కూడా మీ చేతిలో లేదు. ఇస్తే మళ్ళీ మీరు వ్యవహారం చేస్తారని. ఇంత మాఫియా జరుగుతుంటే, ఇంత దారుణం జరుగుతుంటే, ఇంత పేదల యొక్క సొమ్ముని కాజేస్తుంటే ప్రభుత్వం మేముండి మిమ్మల్ని రక్షించకపోతే, పేదోళ్లు కొద్ది మంది ఉన్నమాట వాస్తవం, అమాయకులు.